Hello dear students, welcome to the Accounts in Telugu by Professor Devika Bhatnagar. Negotiable Instrument Act గురించి ఇంట్రొడక్షన్ లాస్ట్ క్లాస్లో ఇచ్చాను. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ 1881 ప్రకారంగా మూడు విషయాలు దీంట్లోకి వస్తాయి. మూడు విషయాల గురించి దీంట్లో చర్చించడం జరిగింది. ఏంటది? ప్రామిసరీ నోట్, చెక్, బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్. ఈరోజు ప్రామిసరీ నోట్ గురించే నేర్చుకుందాం డెప్త్గా. ప్రామిసరీ నోట్ అంటే ఏంటి మీకు చిన్నగా చెప్తాను. ఈజీ వే మంచిగా అర్థమవుతుంది. నేను ఒక వ్యక్తి దగ్గర నుంచి సరుకులో ఏదో ఒకటి తీసుకున్నాను. అతనికి డబ్బులు ఇవ్వాలి, నేను ఇప్పుడు ఇవ్వట్లేదు, ఒక 3 నెలలు 4 నెలల తర్వాత ఇస్తా అని చెప్పేసి నేను ప్రామిస్ చేస్తున్నాను. అదే ప్రామిసరీ నోట్. ప్రామిస్ ఎట్లా చేస్తున్నాను? ఓవరాల్గా నోట్తో చెప్తున్నానా? నో, రైటింగ్లో ఒక నోట్ తయారు చేసి క్లియర్గా ఎంత అమౌంట్ నేను పే చేయదలుచుకున్నాను, ఎప్పుడు పే చేయదలుచుకున్నాను, ఎవరికి పే చేయదలుచుకున్నాను, అతని అడ్రస్తో సహా అండ్ నేను ఉన్న ప్లేసు అండ్ డేట్ ఇవన్నీ కలుపుకొని ఒక నోట్, ప్రామిసరీ నోట్ రైటింగ్లో ప్రిపేర్ చేసి అతనికి ఇచ్చేస్తామనుకోండి, సైన్ చేసి, దీన్ని ప్రామిసరీ నోట్ అంటారు. అది వ్యాలిడ్ ప్రామిసరీ నోట్ యాజ్ పర్ ద నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్. దీన్ని ప్రామిసరీ నోట్ని ఎట్లా డిఫైన్ చేశారంటే సెక్షన్ 4 నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ 1881 ప్రకారం సెక్షన్ 4లో ఏమని చెప్పారంటే, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ సెక్షన్ 4 ఏమని చెప్తుందంటే, ప్రామిసరీ నోట్ ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ రైటింగ్. ప్రామిసరీ నోట్ అనేది ఒక ఇన్స్ట్రుమెంట్. అదేంటి? రైటింగ్లో ఉండాలి, రాతపూర్వకంగా. నాట్ బీయింగ్ ఎ బ్యాంక్ నోట్ ఆర్ కరెన్సీ నోట్. ఈ రాత అనేది కరెన్సీ నోట్ లేదా బ్యాంక్ నోట్ ద్వారా కాదు, మనం సపరేట్గా ఒక ఫార్మాటే ప్రిపేర్ చేయాలి. ఓకే, కంటైనింగ్ ఇదేముంటుంది, దీంట్లో ఏముంటాయి అంటే, కంటైనింగ్ అండ్ అన్కండిషనల్ అండర్టేకింగ్. అన్కండిషనల్, దాంట్లో కండిషన్ ఏమి ఉండకూడదు. మనం ఈ ప్రామిసరీ నోట్ ప్రిపేర్ చేసినప్పుడు అన్కండిషన్ అంటే బట్, ఇఫ్ ఇలాంటి వర్డ్స్ వాడకూడదు. నేను ఇతనికి 1,00,000 రూపాయలు ఇస్తాను, కానీ నాకు బిజినెస్ బాగా నడిస్తే, కానీ అన్నామంటే కండిషన్ పెట్టేసినట్టే. లేదు, ఒకవేళ వర్షం పడితే, పంటలు బాగా పండితే నేను ఇతనికి 50,000 ఇస్తా. ఒకవేళ అది కండిషన్ కదా, అది కండిషన్ ఉండకూడదు. అదే చెప్తున్నాను ఇక్కడ. అన్కండిషనల్ అండర్టేకింగ్ సైన్డ్ బై ద మేకర్. ఎవరైతే ప్రామిస్ చేశారో, నేను చేస్తున్నాను ప్రామిస్ 1,00,000 రూపాయలు ఇస్తా అంటున్నా, నేను మేకర్, నేనే సైన్ చేసి ఇవ్వాలి. సైన్డ్ బై ద మేకర్ టు పే సర్టెన్ సమ్ ఆఫ్ మనీ. కొంత అమౌంట్, ఎంత అమౌంట్? 1,00,000 రూపాయలు అన్నాను. టు పే సర్టెన్ సమ్ ఆఫ్ అమౌంట్ ఆర్ టు ద ఆర్డర్ ఆఫ్ సర్టెన్ పర్సన్. ఎవరో ఒకరికి, ఎవరికి ఇస్తున్నాను అతని పేరు కూడా. పర్సన్ టు ద బేరర్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్. ఎవరికైతే చేస్తున్నామో అతని పేరు, మన సిగ్నేచరు, అమౌంట్, డేటు అన్నీ క్లియర్గా రాస్తే అది ప్రామిసరీ నోట్ అవుతుంది. అప్పుడే నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ ప్రకారం మనం దీన్ని రికగ్నైజ్ చేయొచ్చు. ఎలా ఉంటుంది ప్రామిసరీ నోట్ అంటే కనుక, మీకు ఒక చిన్న ఫార్మాట్ ఇచ్చాను. ఈ ఫార్మాట్ ప్రకారం చూసుకోండి. స్పెసిమెన్ ఆఫ్ ఏ ప్రామిసరీ నోట్. ఇక్కడ ఎప్పుడైనా రైట్ సైడ్లో డేట్ అండ్ ప్లేస్ రాస్తాం. ఈరోజు 26 సెప్టెంబర్ 2025 డేట్ వేసాను. ఎక్కడ ఉంటున్నామో హైదరాబాద్లో ఉంటున్నా, అది వేసాను. తర్వాత లెఫ్ట్ సైడ్లో ఎంత అమౌంట్కి నువ్వు ప్రామిసరీ నోట్ చేస్తున్నావు, ఎంత అమౌంట్. ఇక్కడ 10,000 అనుకుంటున్నాను. ఆ 10,000 మనము నెంబర్స్లో రాయాలి. 10,000 రూపీస్. దాని కింద చిన్న ఒక సెంటెన్స్ రాయాలి. ఏమనంటే, 3 months ఆఫ్టర్, నేను 3 months తర్వాత చేద్దాం అనుకుంటున్నా పేమెంట్, కాబట్టి 3 months ఆఫ్టర్ డేట్ ఐ ప్రామిస్ టు పే. 3 months తర్వాత నేను ప్రామిస్ చేస్తున్నాను ఇతనికి పే చేస్తా. ఎవరికి? మిస్టర్ రాజేష్ సింఘానియా ఆర్డర్ ద సమ్ ఆఫ్ 10,000 రూపీస్. ఇతనికి నేను ఈ 10,000 రూపీస్ పే చేస్తానని. ఎందుకు పే చేస్తున్నాను? ఫర్ వాల్యూ రిసీవ్డ్. నేను ఏదో కొంత సరుకులో ఏదో ఒకటి తీసుకున్నాను, ఫర్ దాట్, దానికోసం నేను ఈ 10,000 ఇతనికి పే చేస్తాను. ఎప్పుడు? 3 months తర్వాత. ఇక్కడ ముఖ్యమైన పాయింట్స్ ఏంటంటే, ఎన్ని మంత్స్ తర్వాత పే చేస్తున్నావు క్లియర్గా మెన్షన్ చేయాలి. అండ్ ప్రామిస్, ఐ ప్రామిస్, ఆ వర్డ్ కంపల్సరీగా ఉండాలి, ఉంటేనే ప్రామిసరీ నోట్ అవుతుంది. అట్లాగే ఎవరికి పే చేస్తున్నామో, రాజేష్ సింఘానియాకి పే చేస్తున్నాను, ఓకేనా. అది ఎంత అమౌంట్ ఇక్కడ ఆల్రెడీ రాసినాం కదా, మళ్ళీ ఎందుకు అంటే అక్కడ నెంబర్స్ రాసాము, దాని పక్కన ఇంకో నెంబర్ వేసినామంటే 1 lakh అవుతుంది. కాబట్టి మనము ఇక్కడ రైటింగ్లో కూడా 10,000 అనేసి రాయాలి. 10,000 రూపీస్ ఫర్ వాల్యూ రిసీవ్. నేను ఏదో రిసీవ్ చేసుకుని దానికోసం ఇట్లా ఇస్తున్నాను అని ఒక చిన్న సెంటెన్స్ రాసేసి దాని కింద
లెఫ్ట్ సైడ్లోనే ఎవరికి ఈ ప్రామిసరీ నోట్ ఇస్తున్నాం, ఎవరి పేరు మీద రాస్తున్నాం అంటే అతని పేరు అండ్ అడ్రస్ రాయాలి. ఎవరు ఇతను? టు రాజేష్ సింఘానియా. అడ్రస్ ఏదో ఒక అడ్రస్ ఏదో రాసేస్తాను. ఓకేనా? ఈవెన్ పిన్ కోడ్ కూడా రాయాలి. అట్లా ఎవరికైతే ఎవరి పేరు మీద అయితే మనం ప్రామిసరీ నోట్ రాస్తున్నాం అతని పేరు లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. రైట్ సైడ్లో మనం స్టాంప్ ఒకటి పెట్టాలి. ఎంతో కొంత స్టాంప్ పెట్టి దాని మీద సైన్ చేయాలి. ఎవరు చేయాలి? నేను రాస్తున్నా, నేను ఇస్తా అంటున్నా ఈ 10,000 రూపీస్ కాబట్టి నేను ఇక్కడ సైన్ చేస్తాను. తర్వాత నా పేరు రాస్తుంటా కింద. అర్థమైనా? ఇది ప్రామిసరీ నోట్. అట్లా దీంట్లో కొన్ని ఫీచర్స్ చాలా ఇంపార్టెంట్. వీటిని కన్సిడర్ చేసి ఇవి సాటిస్ఫై చేస్తే అప్పుడే అది ప్రామిసరీ నోట్ అవుతుంది. ఏంటి అవి అంటే టోటల్ 10 ఫీచర్స్ ఉన్నాయి. టకటక చెప్పేస్తాను. ఫస్ట్ చూడండి, రైటింగ్. ప్రామిసరీ నోట్ ఎట్లుండాలా? రైటింగ్లో ఉండాలా, రాతపూర్వకంగా మనకు ఒక పేపర్ ప్రజెంట్ చేయాలి. అప్పుడే ప్రామిసరీ నోట్ అవుతుంది. నోటి ద్వారా నేను ప్రామిస్ చేస్తాను, ఐ ప్రామిస్ నేను పే చేస్తా అన్నాం అనుకోండి, అది ప్రామిసరీ నోట్ కాదు. కాబట్టి ఇట్ మస్ట్ బి ఆల్వేస్ ఇన్ రైటింగ్. ఈ రైటింగ్ అనేది నేను పెన్ను తీసుకొని పేపర్ మీద రాయొచ్చు, లేకపోతే ప్రింట్ చేయొచ్చు, టైప్ చేసేసి కంప్యూటర్ మీద ప్రింట్ తీసుకోవచ్చు, అట్లా ఎట్లనే చేయొచ్చు. నువ్వు పెన్నుతో రాయి లేదా ప్రింట్ తీసుకో, ఏదైనా చేయగానే మొత్తానికి రైటింగ్లో ఉండాలి. ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ప్రామిసరీ నోట్. సెకండ్ థింగ్, ప్రామిస్ టు పే. ఇక్కడ ఈ వర్డ్ కంపల్సరీగా రావాలి. అందుకని నేను కొంచెం రౌండప్ చేశాను. ఐ ప్రామిస్ టు పే, నేను ప్రామిస్ చేస్తున్నాను, ఆ వర్డ్ ఉండాలా. వితౌట్ దట్ వర్డ్స్ ఇది కన్సిడర్ చేయలేం ప్రామిసరీ నోట్గా. ఓకే, ప్రామిస్ టు పే. నెక్స్ట్ థర్డ్ థింగ్ ఏంటి? డిఫైన్ అండ్ అన్కండిషనల్. డిఫైన్ అంటే క్లియర్గా చెప్పాలి. ఎంత అమౌంట్ పే చేస్తున్నావు, ఎన్ని మంత్స్ తర్వాత చేస్తున్నావు, ఎవరికి చేస్తున్నావు, అవన్నీ మనం క్లియర్గా మెన్షన్ చేయాలి. డిఫైన్ అండ్ అన్కండిషనల్. కండిషన్ ఉండకూడదు. చెప్పాను కదా, వర్షం పడితే నేను పే చేస్తా, లేకపోతే నాకు బాగా లాభాలు వస్తే పే చేస్తా, అతను సరుకులు పంపించినాక నేను చూసుకొని చెక్ చేసుకుని పే చేస్తా, అట్లా కండిషన్స్ ఏమి ఉండకూడదు. అన్కండిషనల్. డిఫైన్ అండ్ అన్కండిషనల్. నెక్స్ట్, సైన్డ్ బై ద మేకర్. ప్రామిసరీ నోట్ ఎప్పుడు చేసినా కానీ మేకర్ ఎవరైతే రాస్తున్నారో ప్రామిసరీ నోట్ అతను తప్పనిసరిగా సైన్ చేయాలి. ఇక్కడ చేస్తున్నాం కదా సైన్, స్టాంప్ మీద సైన్ చేయాలా. ఓకే, సైన్డ్ బై ద మేకర్. ఇక్కడ సర్టెన్ పార్టీస్, ఇద్దరు పార్టీలు ఉంటాయి ఇక్కడ ప్రామిసరీ నోట్లు. ఎవరు? మేకర్ అండ్ పేయీ. మేకర్ అంటే ఎవరు రాస్తున్నారు? ఇతను కదా మేకర్. ఇతను ఎవరికి రాస్తున్నాము? ఇతనికి, రాజేష్ సింఘానియాకి. ఇద్దరు. మేకర్ అంటే ఎవరైతే ప్రామిసరీ నోట్ రాస్తున్నాడో, ఎవరికి రాస్తున్నాడు? పేయీ. ఈ రెండు పార్టీలు కంపల్సరీ ఉండాలి, మేకర్, పేయీ. ఇక చూడండి, సర్టెన్ సమ్ ఆఫ్ అమౌంట్. పర్టికులర్గా అమౌంట్ అయితే క్లియర్గా మెన్షన్ చేయాలి. అప్రాక్సిమేట్లీ ఒక ఇస్తే 20-30 రూపాయలు ఇస్తా, లేకపోతే 1,00,000 2,00,000 ఇస్తా, అట్లొద్దు. క్లియర్గా 5,000 10,000 1,00,000 అది క్లియర్గా ఉండాలి. అది చెప్తున్నాం, సర్టెన్ సమ్ ఆఫ్ అమౌంట్. ఇంకా ప్రామిస్ టు పే మనీ ఓన్లీ. ఐ ప్రామిస్ టు పే అంటున్నాం కదా ఇక్కడ. దీంట్లో ఏం చేస్తున్నావు, ఏం పే చేస్తున్నావు అంటే డబ్బులే పే చేస్తున్నా, ఇంకేమీ కాదు. ఐ ప్రామిస్ టు పే 500 వర్త్ ఆఫ్ గూడ్స్ అన్నాం అనుకోండి, గూడ్స్ సరుకుల్ని ఇస్తా అంటే అది కాదు ప్రామిసరీ నోట్. ఓన్లీ డబ్బులే. డబ్బులు అయితేనే నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్లో వస్తుంది. ఇట్లా ఇంకేమన్నా అంటే కనుక నో. ఇంకా చూడండి, బ్యాంక్ నోట్ కరెన్సీ నోట్ ఈజ్ నాట్ ఏ ప్రామిసరీ నోట్. ఇక్కడ అనుకున్నాం కదా, ఇక్కడ బ్యాంక్ నోట్ కరెన్సీ నోట్ ఇట్లాంటి దాంట్లో నేను పే చేస్తాను అని అన్నాం అనుకున్నా, అది ప్రామిసరీ నోట్ కాదు. ప్రామిసరీ నోట్ అంటే ఈ ఫార్మాట్లో సపరేట్గా ఉండాలి, దాంట్లో ఐ ప్రామిస్ టు పే అని ఉండాలి, అన్ని ఫార్మాట్ మొత్తం ఉండాలి కరెక్ట్గా. ఓకే, ఇంకొకటి ప్రామిసరీ నోట్లో ఏది ఇంపార్టెంట్ అంటే స్టాంపు, డేట్, ప్లేస్. స్టాంపు, డేట్, ప్లేస్, ఈ 3 కంపల్సరీగా ఉండాలి. ఇంకా లాస్ట్లో ఏమంటున్నాము? ఇట్ మే బి పేయబుల్ ఆన్ డిమాండ్. అవసరాన్ని బట్టి, డిమాండ్ని బట్టి పే చేయొచ్చు, లేదా ఆఫ్టర్ ఏ డెఫినెట్ పీరియడ్ ఆఫ్ టైం. ఆఫ్టర్ ఏ డెఫినెట్ పీరియడ్ ఆఫ్ టైం అంటే ఇక్కడ నేను 3 months రాశాను కదా, అట్లా 3 months తర్వాత అనొచ్చు, లేకపోతే డెఫినెట్ పీరియడ్ వాళ్ళ డిమాండ్ బట్టి. ఈయన అడుగుతున్నా, ఆ తర్వాత ఆ టైంలో అడుగుతాను, సరే ఆ టైంలో పే చేయి, అది యాజ్ పర్ ద డిమాండ్. ఇవన్నీ కంప్లీట్ చేసామనుకోండి, ఇది ప్రాపర్ ప్రామిసరీ నోట్. క్లియర్ అయినా? అర్థమైందా? నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ ప్రామిసరీ నోట్ అయిపోయింది. నెక్స్ట్ క్లాస్లో మనము బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్, బిల్ రాస్తాం కదా, దాన్ని చూద్దాము. దాని తర్వాత చెక్ చూద్దాము. ఈజీనే, ఏం కష్టం కాదు. 10 మందికి తప్పకుండా షేర్ చేయండి.
ఇక స్క్రీన్ షాట్ తీసుకొని నెక్స్ట్ క్లాస్లో కలుస్తాను. బాయ్.